గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి వచ్చామన్నమాట. అంటే ఇదైతే లొకేటెడ్ అయ్యింది తుమ్కూరులో. సో కొంచెం డెంటల్ ప్రాబ్లం ఉంటే దానికోసం చూపించుకుందామని చెప్పేసి వచ్చాము. సో రండి, ఎలా ఉందో ఏంటి, ఎలా ఉందో ఈ కాలేజ్ హాస్పిటల్ అని చూపిస్తాను. ఇప్పుడైతే మా సిస్టర్ హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయింది. సో మేము బయట వెయిట్ చేస్తున్నాము. అండ్ మా బుజ్జిగాడు యశు అయితే ఆటలాడుకుంటున్నారు. మేము తొంగి తొంగి చూస్తున్నాము ఏమైనా ఏడుస్తారా లోపలికి అని చెప్పేసి. తను కూడా ఇక్కడైతే ఫస్ట్ టైం అనమాట. సో తను వెళ్ళింది, మేము వెయిట్ చేస్తున్నాము. సో ఇదైతే మెడికల్ కాలేజు. సో అందుకోసం ఇక్కడైతే నార్మల్గా ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది తప్పితే ట్రీట్మెంట్ ఏం ఫ్రీగా ఉండదు. అండ్ డాక్టర్స్ చూడడానికి ఫ్రీగా చూస్తారు. కాకపోతే మనం ఏమైనా ఎక్స్రే ఆర్ ఇది డెంటల్ కాలేజ్ కాబట్టి ఎక్స్రే లేకుంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నాలంటే మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. సో మా సిస్టర్కి అయితే ఇప్పుడు డెంటల్ మీన్స్ కేరీస్ అయ్యిండాయి కొన్ని. అండ్ తర్వాత అయితే రూట్ కెనాల్ స్టేజ్లో ఒక టీత్ ఉంది. సో అందుకోసం తను చేపించుకోవడానికి వెళ్ళిపోయింది లోపలికి. సో అంతవరకు మేము టైం పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ గార్డెన్కి వెళ్ళి ఆడుకుంటున్నాం అనమాట. వస్తాం పద. అట్లా Good morning everyone. My name is Shamshi Nanandedi. I am studying in second standard. Our topic is after topic. మాకు తెలుసు చాక్లెట్ వేయకూడదని, కాకపోతే పండ్లు పుచ్చిపోయేదానికే ఇస్తాం మేమైతే. చాక్లెట్ తినకూడదన్నా. హాస్పిటల్కి ఎలా వచ్చిండే చెప్పు. మనము ఎలా వచ్చినాము? అవును, నాకు కొంచెం ఇస్తారా ఇద్దరు సరే? ఏమొద్దు, మా అన్న ఫోన్లో బిజీ అయిపోయిండాడు. ఇప్పుడైతే ఎక్స్రే అయిపోయింది మా సిస్టర్ది. సో నాకు కాదు ప్రాబ్లం, మా సిస్టర్కి. దిస్ ఇస్ మై చోటా గ్యాంగ్ అనమాట. సో తనైతే ఇప్పుడు ఎక్స్రే చేయించుకుని తర్వాత పోయింది చూపించుకోవడానికి. ఏమంటారో చూడాలి. సో నేను ఈ చోటా గ్యాంగ్ని వేసుకొని కూర్చోయినా అనమాట, సోది చెప్పుకుంటూ. హాయ్ చెప్పండి అందరూ. తెలీదు ఎలా అయితే తెలీదు. చాలా మంది డాక్టర్స్ అక్కడైతే ఎందుకో నిలబడిండారు. ఏమో ఏమి ఇష్యూనో ఏమన్నా చెకింగో ఏమో తెలీదు. చాలా మంది అయితే నిలబడిండారు. మేమైతే ఇక్కడ ఊరికే టైంపాస్ చేస్తూ కూర్చోయినాము. నాకు వీళ్ళిద్దరూ వస్తే ఫుల్ టైంపాస్ అనమాట. ಟೆನ್ಷನ್ ಆಗ್ತಿದೆಯಾ? ಬರಲೇಬೇಕಂತೆ. బుజ్జిగానికైతే ఇప్పుడు తినిండే స్నాక్స్ సాల్వ్ అనమాట. సో ఇంకా కొన్ని కావాలని బ్యాగ్ తీసి పెట్టుకుంటారు. అంటే ఈరోజు అయితే ప్లాన్స్ వచ్చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్లో కొంచెం చూపించుకొని తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళాలన్నమాట. కొంచెం మా మమ్మీ వాళ్ళు అండ్ అంతా వచ్చిండారు. సో దాట్ మా మమ్మీ ఇంకా బస్ స్టాండ్లో ఉంది, తుమ్కూరు బస్ స్టాండ్లో. సో ఇక్కడ చూపించుకొని తర్వాత ఇక్కడ షాపింగ్ చేసేసి తర్వాత వాళ్ళని రిటర్న్ పంపించాలి. ఇప్పుడైతే మా సిస్టర్కి ఇట్లంతా సయ్యత్ పడిపో. వీడైతే దీన్ని జ్యూస్ అని కనిసిండాడు. అది జియా అని అన్నట్లు చెప్పినా వినేటట్లు లేదు. జ్యూస్ పొట్టలో నీళ్ళు పోసిండే దానికి మనకి జ్యూస్ అయిపోయింది. ఇది ఆ జ్యూసా నీళ్ళమ్మా? జియానా? ఏ జ్యూస్? ఆ జ్యూస్ అది టేస్ట్గా ఏమన్నానా?
నో Hey. Papa. Hi, Gia. సెల్ కంటావు జియా నీట్గా. మా సిస్టర్ అయితే ఫస్ట్ వెళ్ళి లోపలికి అడుక్కొని వచ్చింది. సో వాళ్ళు చెప్పారు ఎక్స్ట్రా తీపించుకోరా అండి చూస్తామని చెప్పేసి. సో దానికైతే 60 రూపీస్ అయ్యిందనమాట ఎక్స్ట్రా దానికి. ఇక్కడైతే ఓకే బెటర్గానే ఉంటుంది బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి కంపేర్ చేసుకుంటే. అండ్ తర్వాత అయితే ఎక్స్ట్రా అయిన తర్వాత మళ్ళీ వెళ్ళింది. అక్కడ చూపిస్తే వాళ్ళు ఒక పొల్లు వచ్చేసి రూట్ కెనాల్ చేస్తేనే అది సేవ్ అయ్యేది, లేకుంటే ఫుల్ వెళ్ళిపోయింది అని చెప్పారనమాట. సో అందుకోసం దానికి కూడా ఫీజు కట్టేసి వచ్చింది. దట్ ఈజ్ 1800 సంథింగ్. అండ్ రూట్ కెనాల్కి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బయట అయితే నాకు తెలిసి 3K ఉంటుంది ఎలాంటి ఏమన్నా ట్రీట్మెంట్ కానీ. సో వెయిట్ చేస్తున్నాం అనమాట, ఏం చెప్తారో చూడాలి. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Adik పోయి చూసుకుందా రాక. Run away and embrace the day. The sun is out. ఎస్తున్నాడు పొడికిన పొడితే మెంటల్. Clouds on your shoulder. ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. సో మేము ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. వీళ్ళు ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయిపోయిండారు. నేను ఇక్కడే ఉండండి అంటే వద్దు పోతామని. తనకైతే ఇప్పుడు కొంచెం అది ఇంజెక్షన్ పవర్ తగ్గుతూ ఎక్కువ పెయిన్ అయిపోతా ఉందన్నమాట తనకి. నాకైతే వీడియో షూట్ చేయాల్సిండే ఒక షాప్ది. సో దానికోసం వచ్చామన్నమాట ఆ షాప్కి. కలెక్షన్స్ చూసి నచ్చినవి ఒక 2-3 పీసెస్ తీసుకున్నాము. తర్వాత అయితే ఇదే మా వ్లాగ్ అనమాట, సిద్ధార్థ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ది. వ్లాగ్ ఏమైనా మీకు నచ్చితే ప్లీజ్ డూ like, share and subscribe to my YouTube channel. Thank you so much.